చాలా సంవత్సరాల క్రితం ఒక అడవి మధ్యలో దెయ్యాల ఊరు ఉండేది. ఆ ఊరులో ఉన్న అన్ని దెయ్యాలు చాలా భయంకరంగా ఉండేవి. రాత్రి ఆ అడవి దారిలో వచ్చిన మనుషులను భయపెట్టడం అంటే వాటికి చాలా ఇష్టం. కాని ఆ ఊరులో ఒక వింత దెయ్యం ఉండేది. దాని పేరు చిన్ను. చిన్ను మాత్రం మిగతా దెయ్యాల్లాగా కాదు. అది ఎవరినీ భయపెట్టేది కాదు. అందరికీ సహాయం చేయాలని అనుకునేది. ఒక రోజు అడవిలో దారి తప్పిపోయిన ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ తిరుగుతున్నాడు. మిగతా దెయ్యాలు చూసి ఇలా అన్నాయి, ఇవాళ మంచి ఆట ఆడుకుందాం. ఈ పిల్లాడిని భయపెట్టేద్దాం. అప్పుడు చిన్న దెయ్యం ముందుకు వచ్చి ఇలా చెప్పింది, లేదు, అతను భయపడుతున్నాడు. మనం అతనికి సహాయం చేయాలి. మిగతా దెయ్యాలు నవ్వుతూ ఇలా అన్నాయి, దెయ్యం అయ్యి కూడా మంచి పని చేస్తావా? కాని చిన్నువాళ్ల మాటలు వినలేదు. చిన్ను ఆ పిల్లవాడిని దగ్గరకు వెళ్లి మెల్లగా చెప్పింది, భయపడకు, నేను నిన్ను ఇంటికి తీసుకెళ్తాను అని. చిన్ను దెయ్యం అతనికి అడవి దారి చూపించి అతని గ్రామానికి చేర్చింది. ఆ పిల్లవాడు ఇంటికి వెళ్లి అందరికీ చెప్పాడు, నన్ను ఒక మంచి దెయ్యం కాపాడింది అని. ఆ రోజు నుండి ఆ అడవి గురించి గ్రామంలో భయపడటం తగ్గిపోయింది. మిగతా దెయ్యాలు కూడా చిన్నులాగా మంచి పనులు చేయడం ప్రారంభించాయి. అలా ఆ దెయ్యాల ఊరు మంచి దెయ్యాల ఊరుగా మారిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.